ఖచ్చితంగా నవీన్ అన్నకు అందరు మద్దతు ఇస్తున్నారు. షేక్పేట్ డివిజన్లో గతంలో చూస్తే పనులు ఏం జరగలేదు. దానికని ప్రతి గల్లీ గల్లీ తిరుగుతున్నాడు, డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాడు. ప్రతి దగ్గర కంప్లైంట్సే, రోడ్స్ బాగాలేవు, వాటర్లో డ్రైనేజ్ వాటర్ కలుస్తుంది, నాలాలు కరెక్ట్ లేవు, లో కరెంట్ బిల్లు ఇంకా ఎక్కువ వస్తుంది. దానికి 200 యూనిట్స్ కరెంట్ బిల్ కూడా ఫ్రీ ఇస్తుంది గవర్నమెంట్. ఇక పబ్లిక్ అయితే మొత్తం నవీన్ అన్న దాటికే ఉన్నారు. మొత్తం నవీన్ అన్న ఎప్పుడు వస్తాడు, మా గల్లీకి ఎప్పుడు వస్తాడు, ఆయనతో కలిసిన తర్వాత మేము మాట్లాడిన తర్వాత అందుకని డోర్ టు డోర్ పెట్టినాం ప్రచారము. ఖచ్చితంగా నవీన్ అన్నకు అందరు మద్దతు ఇస్తున్నారు షేక్పేట్ డివిజన్ నుంచి. ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది, మేము పాత చేసిన అభివృద్ధి ఏమవుతుంది కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు అభివృద్ధి లేదు అని చెప్తారు. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము ప్రతి లేన్లకు పోయినాము, ప్రతి లేన్లలో ఏం పనులు జరగలేవు. గతంలో చూస్తే రేషన్ కార్డులు ఇచ్చిన లేవు, రోడ్లు కమిటీ హాల్స్ మాకు ముందర నుంచే కమిట్మెంట్ ఇచ్చినారు బీఆర్ఎస్ పార్టీ, ఒక్క పని కాలేదు. ఇప్పుడు షేక్పేట్ డివిజన్ లో ప్రతి ఒక్క డోర్ టు డోర్ తిరుగుతున్నాడు నవీన్ అన్న. మంచి మంచి మెసేజ్ వస్తుంది, మంచి గుడ్ మెసేజ్ వస్తుంది. మనం ఖచ్చితంగా నవీన్ అన్నని గెలిపించుకోవాలి అని అందరూ కోరుతున్నారు. బీజేపీ కూడా మేము గెలుస్తాము, ఖచ్చితంగా సెంటర్ లో మా పార్టీ ఉండి మేము గెలిచే అవకాశం ఉందని బీజేపీ చెప్తాము. బీజేపీ అయితే ఏం లేదు, షేక్పేట్లో డివిజన్లు అయితే లేదు, ఇంకెక్కడ ఏడ లేదు. బీజేపీ కొంత వరకు అంటే ఒక 2-3% కూడా ఉన్నదో లేదో కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి పనులు జరుగుతున్నాయి. రాబోయే రోజులలో 3 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, మాకు ఛాన్స్ ఇస్తే ఈసారి నవీన్ అన్న అసెంబ్లీకి పంపిస్తే అందరూ ఖచ్చితంగా పనిచేస్తారు.